హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత్ జయశ్రీ ఛానల్. ఈరోజు మనము హోటల్ స్టైల్లో అదిరిపోయేలా మెంతి రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ప్రిపేర్ చేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక గ్లాస్ బియ్యం కడిగి శుభ్రంగా 2 times కడిగి 1 hour నానబెట్టాలి ఫ్రెండ్స్. నానబెడితే చాలా టేస్టీగా మెత్తగా మెంతి రైస్ ప్రిపేర్ అవుతుంది. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, శుంఠి, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర. ముందుగా ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. 1 ఇంచి చెక్క, 5-6 లవంగా, 10 మిరియా, గసగసే, 2 గోడంబి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోయాను, 10 పచ్చిమిర్చి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇప్పుడు మనము ఆయిల్ వేసి అందులోకి పవాల సాసులు, పలావ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయ, ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది మన మెంతి రైస్. 1 టమాటో మెత్తగా అవ్వాలి ఫ్రెండ్స్. టమాటో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా మెత్తగా అవ్వాలి. మనకి మెత్తగా అయింది. ఇప్పుడు మనము అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లోనే ఇందులోకి చిటికెడు పసుపు బాగా ఫ్రై చేసుకున్నాం. మసాలా దీంట్లోనే ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందో. అందులోకి 1 కప్ మెంతి సొప్పు, మెంతి కూర వేసి ఆయిల్ ఇందులోకి ధనియా పౌడర్ బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మెంతాకు మూత పెట్టి ఇలా అప్పుడప్పుడు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇందులోకి తగినంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని ఇంకొకసారి మనము ఫ్రై చేసుకుందాం. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే మన మసాలా ఇలా ఫ్రై అవ్వాలి. లేదంటే ఇందులోకి 2 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి మనము మరిగించుకుందాం. ఈ టైంలోనే మనము చూసి టేస్ట్కి ఉప్పు కారం ఏమన్నా కాలేదంటే వేసుకోవాలి. నేను బియ్యం వేసి ఒక్కసారి కలిపి మిక్సీ మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వస్తే మంచి పక్కాగా మెంతి రైస్ ప్రిపేర్ అయి ఉంటుంది మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజిల్ తీసుకొస్తున్నాను. మన మెంతి రైస్ ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.